ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదాన్ని వెళ్ళారు. మరి ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల మయస్యాన్ని బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడ చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదాన్ని వెళ్ళ నేడుదనకు ఏర్పాటు చెందిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు ఈ విధంగా రాయబడినవి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు తిమోతితో చెప్తున్న మాట, అందరి నిమిత్తము ప్రార్థించాలి. ప్రార్థన వ్యక్తిగతమైనదే అయినప్పటికీ మనం రక్షింపబడిన తర్వాత ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రితో మనము ఆ సహానుభావం కలిగినప్పుడు మనము ఇతరుల గురించి ఇతరుల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు తెలుసుకునే రీతిగా ప్రార్థించాలి. కాబట్టి ఇక్కడ తిమోతితో పౌలు అంటున్నమాట, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అంటున్నాడు. అంటే వారి యొక్క భక్తి జీవితాల్లో దేవుని పట్ల వారు ఏ విధంగా అయితే ముందుకు కొనసాగుతున్నారో ఆ కొనసాగింపును జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అంటున్నాడు. అంటే వివాదాలకు చోటియక లోకముతో పాపముతో కాక ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై మనం బ్రతకాలి. అది సమాధాన సంబంధమైనదిగా ఉండాలి. సేవిస్తున్న విధానములో, ప్రార్థిస్తున్న విధానములో, స్తుతిస్తున్న విధానములో నీవు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఆయనే నీ యందు తన ఉద్దేశాలను నెరవేర్చువాడు. కాబట్టి ఇక్కడ తిమోతితో పౌలు ఈ పత్రిక రాస్తా అంటున్నాడు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును అంటున్నాడు. దేనికోసం అంట? మనుష్యులందరి కొరకు. రక్షింపబడ్డవాడు, రక్షింపబడనివాడు, ప్రతి వాని కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే వారు దేవుణ్ణి తెలుసుకోవాలి. నేడు రక్షింపబడ్డ నీవు నేను ఆ రక్షణ కొనసాగించుటలో, రక్షణ లేని వారికి సువార్తను అందించుట, వారు నిత్యనాశనము నుండి నిత్య మరణము నుండి దేవుని యొద్దకు రాగలిగే స్థితి వారు పొందాలనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ తిమోతితో పౌలు చెప్తున్న మాట, అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును అంటున్నాడు. ప్రతి మానవుడు కూడా సృష్టికర్తను సేవించువాడిగా, ప్రార్థించువాడిగా, ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగి జీవించువాడే ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుతున్నాను అంటున్నాడు. అధికారులు, రాజులు, ప్రధానులు ఎందు నిమిత్తం అంటే వారందరూ ఆరోగ్యంగా, వారందరూ మరి వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళు మేలైనది చేయనట్లు వారి హృదయాల్లో దేవుడు తన కార్యాన్ని చేయనాగిన వారి కోసం మనం ప్రార్థించాలి. వారి అపవాద సంబంధులుగా ఉండకుండా లోకంతో పాపముతో మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను వారు తెలుసుకునే స్థితిలో మనం వారి కోసం ప్రార్థన చేయాలి. ఒకవేళ వారు దేవుని యొక్క చిత్తమును ఎరగని వారైతే కనుక వారు ప్రభువుని ఎరిగేవారిగా, ప్రభువుని తెలుసుకునేవారిగా, వారి హృదయాలు మేల్కొల్పే విధంగా నీవు వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ పౌలు తిమోతితో అంటున్నాడు,
రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనమును ప్రార్థనలను యాచనలను విజ్ఞాపన చేయమంటున్నాడు, యాచనలు చేయమంటున్నాడు. వారి కోసం, వారి మార్పు కోసం, వారి హృదయాల్లోనే కఠినత్వాన్ని తొలగించుకొని వారు దేవుని వైపు తిరిగి దేవునితో జీవించేవారై ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఒక హెచ్చరికగా దాన్ని తీసుకోమంటున్నాడు. అంటే నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇతరులు కూడా కలిగిన వారే ఆ కృపయందు వారు కూడా కొనసాగవలసి ఉంది. కాబట్టి పౌలు ఆనాడు తిమోతికి మాటలు చెప్తున్నాడు. విశ్వాస జీవితంలో అందుకనే మనుషులందరి కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించున్నాను. వారి నిమిత్తం నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. వారి ఆలోచనలను బట్టి, వారి తలంపులు మరి దేవుని మీద ఆధారపడేవై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అన్నాడు. ఇది మంచిది, అవును. ఆయన మేలు చేయవాడు, ఆయన కీడు చేయవాడు ఎంత మాత్రము కాదు. కాబట్టి ఆయన యొద్ద నుండి పొందుకునే ప్రతి మేలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే నీవు వీరి నిమిత్తము ప్రార్థించాల్సిన వాడవన్నావు. కాబట్టి తిమోతితో పౌలు చెప్తున్న మాట ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు. మంచిదే కాదు, అది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని ఉద్దేశాల చేత, దేవుని ఆలోచనల చేత, ఆయన తలంపుల చేతనే తప్ప మరి దేని చేతను మనము ఏది చేయలేమనే విషయాన్ని పౌలు తన యొక్క కుమారుడిగా భావించిన తిమోతికి విషయాన్ని చెప్తున్నాడు. అవును, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా క్రీస్తుని కలిగి ఉంటావో ఆ కలిగి ఉన్న విశ్వాసము నిన్ను మట్టిగా కాదు అనేకులను ఆయన యొద్దకు నడిపించేదే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తూ అంటున్నాడు, ఆయన మనుష్యులందరూ అంటే ఎవరైతే రక్షణ పొందక, రక్షణ లేనక, దేవుని ఎరుగక కఠిన హృదయాలు కలిగి ఉన్నారో అటు వారి యొక్క మారు మనస్సు నిమిత్తం పౌలు అంటున్నాడు తిమోతితో, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు అంటున్నాడు. అవును, అందరూ రక్షింపబడాలి. అందరూ కూడా రక్షింపబడమే కాదు, దేవుని యొక్క జ్ఞానం చేత వారు నింపబడాలి. అందుకనే ఆయన మనుష్యులందరూ, ఆయన మనుష్యులంటే దేవుని బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనము పిలువబడవలసి ఉంది. కాబట్టి ఆ పిలుపుని బట్టి పౌలు ఇక్కడ తిమోతి అంటున్నాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించున్నాడు. సత్యం అనగా క్రీస్తే సత్యము. ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికీ మన పాపముల నిమిత్తం, మన అతిక్రమల నిమిత్తము ఆయన శిక్షింపబడి, శ్రమపరచబడి, నలుగొట్టబడి, సిలువ వేయబడి నా కోసం ఆయన ప్రాణం అర్పించారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిత్య జీవాన్ని నిర్లక్ష్యము చేయక క్రీస్తు ప్రేమలో కొనసాగుతున్నప్పుడు ఆ ప్రేమకు తగిన వారమే మనం ఉండాలనే విషయాన్ని ఆనాడు పౌలు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అందుకనే పౌలు అంటున్న మాట, మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాను అంటున్నాడు. కాబట్టి అటు అనుభవాన్ని ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏకత్వం కలిగి, ఏకహృదయం కలిగి, ఏకాత్మ కలిగి ఆయన రాజ్యమందు మనమే కాదు మనతో పాటు అనేకులను ఆ రక్షణ సంకల్పంలోనికి మనం నడిపించగలిగితే ఆ జీవితాలకు దేవుడు చేసే మేలు ఏదైతే ఉందో వారు తెలుసుకున్నప్పుడు ఆ మేలులను బట్టి, కృపలను బట్టి వారు మరింతగా ప్రభువులో, పరిశుద్ధాత్మలో కొనసాగింపబడతారు. కాబట్టి నీవు రక్షింపబడి అనేకులను రక్షణలోనికి నడిపిస్తూ పౌలు ఆనాడు తిమోతికి ఏదైతే తెలియజేశారో ఆ తెలియజేయబడిన మాటలను బట్టి నేడు నీవు నేను ఆయన యొద్ద సజీవులుగా, ఆయన ప్రార్థించువారిగా, స్తుతించువారిగా, ఆయన గణపరచువారిగా ఉన్నాము. కాబట్టి ప్రభు త్వరలో రానై ఉన్నారు. కాబట్టి ఎవరైతే
తమ అతిక్రమ పాపములను విడిచి ఆయన వెంబడించు వారే ఉంటారు, ఆయన ఎదుకు వచ్చేవారే ఉంటారు. అటు వారందరికీ ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించను కాబట్టి పౌలు ఏదైతే మనుష్యులందరి కొరకు ప్రార్థించాలని తను తెలియజేసినట్లుగా మనము ప్రభు సన్నిధిలో ప్రతి వారి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, విజ్ఞాపన అధికారుల కొరకు ప్రార్థన యాచన చేయాలంటున్నారు. కాబట్టి మన ప్రార్థనలలో మన అధికారుల నాయకులను, పాలకులను గుర్తు చేసుకుంటూ వారు నీతి న్యాయములను అనుసరించి సత్యం నరిగి ఆ సత్యానుసారంగా జీవించే స్థితి ప్రతి వారు కలిగి ఉండాలని ఉదయకాల సమయమైన పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాచి కాపాడి నీ ప్రేమలో మమ్మల్ని స్థిరపరుస్తూ, అవును నాయన, నీ రక్షణ కార్యము, నీవు మా కొరకు చేసిన ఆ శిలువ యాగము, వీరన్నిటిని బట్టి ప్రభా మేము నీ చెంత చేరి నీతో జీవించే ధన్యత, యోగ్యత మా అందరికి ఇచ్చినందుకే వందనాలు. కాబట్టి నాయన, ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి అయా నీ సన్నిధిలో నీతో పాటు జీవించే కృప ప్రతి వారికి దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి మీరు ఎకల చోటను బలపరిచి భద్రపరచండి. ప్రభా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం తెచ్చండి, జ్ఞానము, తెలివి, బలమును, ఆరోగ్యం తెచ్చండి. తన ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాన్ని ఆదరించండి, సమాధానపరచండి. ఏదైనా పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన మాకు దయచేయము, అలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించు, శోధనలు తేకాదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మని యొక్క నిత్య సహాయము సదాత్తుడండి సంరక్షించను గాక, ఆమేన్.